తీసుకెళ్లిన పోలీసులు పాస్టర్ అజయ్ బాబుని ఖమ్మం నుంచి హైదరాబాద్ తరలించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ అదుపులో ఉన్న అజయ్ బాబు ఇప్పటికే పాస్టర్ అజయ్ బాబు పైన తూక్రామ్ గేట్లో కేసు నమోదైంది. పాస్టర్ ప్రవీణ్ మృతి పైన అజయ్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణల నేపథ్యంలోనే అజయ్ బాబు పైన ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్లో అక్కడ కనబడుతున్నటువంటి సీసీటీవీ దృశ్యాలు గమనిస్తే ఎస్ ఇక్కడ ఆ పోలీస్ జీప్ వెళ్తోంది కదా, ఆ పోలీస్ వెహికల్లోనే ఆ కారులోనే ఆ పాస్టర్ అజయ్ బాబుని పోలీసులు తరలించారు. ఇప్పటికైనా హైదరాబాద్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పోలీస్ అదుపులోనే ఉన్నాడు. అయితే ఇంకెవరైనా మీరు పాస్టర్ ప్రవీణ్ మరణం పైన మత విద్వేషాలు రెచ్చగొట్టే రకంగా మాట్లాడాలి అన్నా, ఇష్టానుసారంగా ఆ మరణాన్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడాలి అన్నా, ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందని చెప్పి హిందూ సంఘాలని హిందూ సమాజాన్ని ఇంకా రకరకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలన్నా కూడా డెఫినెట్గా ఇది ఒక అలర్ట్గా చూడాలి. పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత అజయ్ బాబు కూడా అనేక ఆరోపణలు చేశాడు. అనేక మంది పేర్లు ప్రస్తావిస్తూ వీళ్ళే చంపేసి ఉంటారు, ఆ సమాజమే ఆ సంఘమే అంటూ కూడా మాట్లాడిన నేపథ్యంలోనే ఆయన పైన ఫిర్యాదులు అందాయి. పోలీసులు కేసు నమోదు చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇంకా ఎవరైనా కనుక ఉంటే డెఫినెట్గా రేపు మీకు కూడా ఇదే రకంగా ఉండబోతోంది. డెఫినెట్గా ఉపేక్షించేది లేదు. ఇక్కడ మనం పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి డెత్ మిస్టరీని తెలుసుకోవాల్సిందే. పాస్టర్ ప్రవీణ్ మరణం పైన యావత్ 2 రాష్ట్రాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డెఫినెట్గా ఆయన మరణానికి సంబంధించిన కారణాలు తెలుసుకోవాల్సిందే. పోలీసులు ఎప్పటికప్పుడు కొన్ని విషయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ దాన్ని తప్పుదో పట్టించే విధంగా, ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా, ఆగ్రహ జ్వాలలు రెచ్చగొట్టే విధంగా, ఆవేశానికి గురి చేసే విధంగా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వారందరిపైన కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెప్పుకొచ్చారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా పలువురిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. తెలంగాణలో ఖమ్మం సంబంధించినటువంటి పాస్టర్ అజయ్ బాబుని ఈరోజు రాత్రి అరెస్ట్ చేసి ఈరోజు ఉదయాన్నే ఆయన హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తోంది. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన సీసీటీవీ ఫుటేజ్ చూడండి. ఆ పోలీస్ వెహికల్లోనే పాస్టర్ అజయ్ బాబుని తరలించారు. అజయ్ బాబు మాట్లాడుతూ, నాకు కూడా ప్రాణహాని ఉంది, పాస్టర్ ప్రవీణ్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ నేనే. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, జమిలీ ఎన్నికలు వచ్చేలోగా కొన్ని వందల తలలు క్రైస్తవులు తీయాలని చెప్పి బీజేపీ టాప్ మోస్ట్ లీడర్లు ఆలోచిస్తున్నారు. బీజేపీ లీడర్లు పోస్ట్ పెట్టారు, నాకు ప్రాణహాని ఉంది. కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి మాట్లాడుకొచ్చాడు, ఆయనే ప్రవీణ్ పగడాల పైన మరణానికి కారణమై ఉంటాడు. రాధా మనోహర్ దాస్ పైన గతంలో ధవళేశ్వరంలో ఒక ర్యాలీ జరిగింది, ఆయన కూడా కారణమై ఉంటాడు. ఇవా వ్యాఖ్యలు చేసింది. సో ఆ వ్యాఖ్యల కారణంగానే కొంతమంది ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదైంది. తాజాగా పోలీసు అరెస్ట్ చేశారు. ఒకసారి అజయ్ బాబు సతీమణి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చారు. ఆవిడేం మాట్లాడారో చూద్దాం. పాస్టర్ అజయ్ బాబు గారు మేము జయనగర్ కాలనీ, బల్లేపల్లి జయనగర్ కాలనీ 17వ నంబరు స్ట్రీట్లో ఉంటున్నామండి. రాత్రి 8:30 సమయంలోనే పోలీసులు మా ఇంటికి రావడం, పాస్టర్ అజయ్ బాబు గారి మీద కేసు అయిందని చెప్పి, ఎఫ్ఐఆర్ అయిందని చెప్పి, కనీసం ఒక స్లిప్ కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ అయిన కాగితం కానీ ఏమీ చూపించకుండా వెంటనే అక్కడ ఉన్న మనిషిని, బయట నిలబడి ఉన్న మనిషిని రావాలి అని చెప్పి వెంటనే తీసుకొని వెళ్తుంటే అతను మా పాస్టర్ గారు తన చేతిలో నా ఫోన్ ఉంది, ఆ ఫోన్ తీసుకొని లోనికి వచ్చారు. అదే టైంలో నేను బయటకు వస్తుంటే నన్ను చూసి, అమ్మ ఇట్లా అర్బన్లోని కేసు ఏంటంటే నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, నేను వాళ్ళు స్టేషన్కి తీసుకెళ్తున్నారు అని చెప్పి మా సార్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మేము అర్బన్ స్టేషన్కి అని చెప్పి మేము వెళ్తే అక్కడికి వెళ్తే అక్కడ సిఐ ఏం చెప్పారంటే, మేము ఎవరూ రాలేదు, మేమెవరూ తీసుకురాలేదు, కేసు ఏం ఇక్కడ కాలేదు అని చెప్పి అక్కడ సిఐ గారు చెప్పారు. అయితే తను హైదరాబాద్ ఏమైనా తీసుకెళ్లారా అని చెప్పి హైదరాబాద్లోనే ఏం చెప్పారంటే ఉప్పల్లో అని చెప్పారు కొంతమంది. ఉప్పల్లో ఉన్నారు అని అంటే ఉప్పలకి ఆ స్టేషన్లో ఫోన్ చేస్తే మేము అసలు కేసు తీసుకురాలేదు అని చెప్పారు. కేసు అయింది కానీ మేము తీసుకురాలేదని చెప్పారు. ఆ నుండి తుకారాం గేటు అక్కడ స్టేషన్కి అని చెప్పి తీసుకెళ్లారని చెప్పారు. అయితే అక్కడికి మళ్ళీ మా బావగారు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి ఫోన్ చేసి కనుక్కుంటే మా దగ్గరికి రాలేదు, మేము తీసుకురాలేదని చెప్పారంటండి. అసలు మా సార్ని నిజంగా పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఎవరైనా బయట వ్యక్తులు తీసుకెళ్లారా అన్నది మాకు తెలియడం లేదు. మీరే ఆయన దేవుని పక్షాన పోరాడతాం అంటే దేవుని గురించి క్రైస్తవులకి ఆయన మాట్లాడుతూ ఉండు, ప్రవీణ్ పగడాల గారి గురించి ఆయన మాట్లాడుతూ ఉండు. మరి ఏ విషయంలో ఆయన్ని అరెస్ట్ చేశారో కూడా మాకు తెలియదు. అసలు ఏ విషయం అనేది మాకు తెలియకుండా తీసుకొని వెళ్ళారు.
కాబట్టి ఇంట్లోని పిల్లలకు కూడా హెల్త్ బాగలేదు. మా సార్ని మాకు చూపిస్తారు, ఆయన ఎక్కడుండో ఏం కేసులు పెట్టారు, ఇక్కడ పలానా చోట ఉండు అని చెప్పి మాకు తెలిస్తే కొంచెం మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎవరో వేరే వాళ్ళంటే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆ రోజు పోస్టులు పెట్టారండి. ఏమనంటే నెక్స్ట్ నువ్వే అనుకుంటా, నెక్స్ట్ అజయ్ గాడే అనుకుంటా పోస్టులు పెట్టారు. మరి వాళ్ళు చేశారో తెలీదు, లేకపోతే పోలీసులు తీసుకెళ్లారో తెలీదు, ఎవరు చేశారో తెలీదండి. అయితే రాలేదండి, నేను చూడలేదు. కంప్లైంట్ నైట్ వెళ్ళి అర్బన్లో కంప్లైంట్ చేసాం, కేసు తీసుకున్నారు. మరి పోలీసు వారే న్యాయం చేయాలి, ఎక్కడుంది తెలుసుకొని మాకు సమాచారం ఇస్తారని నేను నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు క్రైస్తవులందరి పక్షాన ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన అరెస్ట్ అయ్యి ఎక్కడుండో కూడా తెలియదు. మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు క్రైస్తవులంతా కూడా తన కోసం నిలబడాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే నేను అనుకుంటాను. రైట్, ముందుగా ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పి తన భర్తని తీసుకెళ్లారని చెప్తోంది ఆ సదరు సతీమణి. ఆ తర్వాత వెంటనే మేము పోలీసులను ఆశ్రయిస్తే మేము తీసుకురాలేదని చెప్పారు. ఆ తర్వాత మేము ఉప్పల్లో కూడా కేసు నమోదని చెప్పిన నేపథ్యంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ కాల్ చేస్తే మేము తీసుకురాలేదన్నారు. తుకరాం గేట్లో కూడా సంప్రదించాం. తుకరాం గేట్లో పోలీస్ స్టేషన్ సంప్రదిస్తే వాళ్ళు కూడా మేము ప్రవీణ్ అరెస్ట్ చేయాలని చెప్పి, అక్కడ అజయ్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పినట్టుగా తన సతీమణి చెప్తోంది. కానీ ఫైనల్గా ఇవన్నీ అనుమానాలకి పోలీసులు చెక్ పెట్టారు. పోలీసులు తుకరాం గేట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులను తను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ పోలీస్ అదుపులో ఉన్న అజయ్ బాబు ఇంకా ఎవరైనా కనుక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆరోపణలు చేస్తూ అనవసరమైనటువంటి ఆవేశాలకి ఆగ్రహ జ్వాలు రెచ్చగొట్టే విధంగా ప్రజల్లో కనుక ఉసుగొల్పే ప్రయత్నం చేస్తే వారిని కూడా కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా కొంత ఆందోళన కలిగిస్తోంది. క్రైస్తవుల్లో అయితే ప్రజెంట్ అజయ్ బాబు అరెస్టు పైన ఆందోళన వ్యక్తం అవుతోంది. మరిన్ని అప్డేట్స్ ఉదయాన్ని ఇస్తారు. ఉదయ్, ఏం జరిగింది? అజయ్ బాబు అరెస్టు విషయం పైన అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఖమ్మం నగరానికి చెందినటువంటి జీవాధిపతి ప్రార్థన మందిర నిర్వాహకుడు మద్దిశెట్టి ఎర్రప్ప అలియాస్ అజయ్ బాబును నిన్న రాత్రి నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంటుంది. అతనిపై సెక్షన్ 299, 196 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లయితే మనకి ఇప్పటికే సమాచారం ఉంటుంది. ఈ కేసు తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సమాచారం ఉంటుంది. కంప్లైంట్ వచ్చేసి ఆరోగ్య స్వామి జోసెఫ్ అనే ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే మద్దిశెట్టి ఎర్రప్ప అలియాస్ అజయ్ బాబుపై కేసు అయితే నమోదైనట్లు పోలీసు నుంచి సమాచారం ఉంటుంది. స్థానిక పోలీసుల సహకారంతో అజయ్ ను అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం అయితే ఉంటుంది. అయితే ఇటీవల మృతి చెందినటువంటి పగడాల ప్రవీణ్ మృతి ఉదంతానికి సంబంధించి అనేక అంశాల్లో డిబేట్స్ కావచ్చు, అటు సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్స్ అజయ్ బాబు చేస్తూ వస్తున్నాడు. ఈ అంశంపై చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఒకవైపు చాలా సెన్సిటివ్ అంశం అని చెప్పి అటు ప్రభుత్వాలకు పోలీస్ శాఖ కూడా సంయమనం పాటించాలని చెప్పి అనేక మార్లు కోరినప్పటికీ కొంతమంది వ్యక్తులు సామాజిక మాధ్యమాల వేదికగా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ వేదికగా డిబేట్స్ నిర్వహించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, చాలా రెండు వర్గాల మధ్య చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇటువంటి అనేక అంశాలపై అజయ్ బాబుపై అనేక ఫిర్యాదులు కూడా గతంలో వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే తుకారం గేట్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఆ ఫిర్యాదు ఆధారంగానే తాము అదుపులోకి తీసుకున్నట్లయితే పోలీసుల నుంచి మనకు విశ్వసనీయ సమాచారం అయితే ఉంటుంది. అయితే బాధిత కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదని